ఆ రతన్ ఖత్రీ సరిగ్గా చెప్పాడు. నాకు దేవుడితో ఉన్న లావాదేవీల్లో నన్ను ఇలా కొట్టాలని అతని ప్లాన్లోనే లేదు. అక్కడ కాందేరీలో పాటిల్ వాళ్ళ మనుషులు నన్ను కొట్టడానికి ఎలా తరిమారంటే నేను బతికిపోయా. శరీరంలో 9 బుల్లెట్లు దిగాయి, అయినా కూడా బతికిపోయా. 30 నిద్ర మాత్రలు తిన్నా ఒక బాటిల్ విస్కీతో. ఛే, అది కూడా వాంతులో బయటకు వచ్చేసింది. ఆ రోజు నిశ్చయించుకున్నాను, నేను బతుకుతానని. దానికి ఎంత కష్టపడాల్సి వచ్చినా సరే నేను పోరాడుతా. నేను నా మొత్తం బలం ఉపయోగించాను. ఎలాగో నేను నుంచుని బాక్సింగ్ చేయలేను, అందుకని స్విమ్మింగ్ మొదలు పెట్టాను. ఇంకా టోపాజ్ కూడా చెప్పాడు, నీళ్లు ఎవరిని ఆపవని. చేపల్ని చూడండి, వాటికి కూడా కాళ్ళుండవు.